ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ప్రభు యొక్క వాగ్దానమును ధ్యానం చేసుకుందాం. ఆయన కృప చేత ఈ ఉదయకాలము ప్రభు యొక్క వాక్కు మనకు అనుగ్రహించబడినది. ఈ దినము సజీవంగా ఉన్నామంటే కేవలం యేసయ్య కృప మాత్రమే. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. యోహాను వ్రాసిన 3వ పత్రికలో మొదటి ఒకే అధ్యాయం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో 2వ వచనమును చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన వాక్కు ప్రభు యొక్క ప్రేమ చేత మనకు అనుగ్రహించబడినది. అవును కదండి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో కూడా వర్ధిల్లాలని, సౌఖ్యముగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. భక్తుడు దాని నిమిత్తం ప్రార్థిస్తున్నాను అని చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క భక్తుడు మన యొక్క జీవితాలు, మన యొక్క ఆత్మీయ జీవితము వర్ధిల్లే విధంగా ఉందా, మరి దిగజారిపోయే విధంగా ఉందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎన్నో మారులు భౌతిక సంబంధంగా వర్ధిల్లాలని ఎన్నో ఆశల చేత దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. కానీ ఆయనకు సన్నిహితంగా చేరి ఆయన పాద సన్నిధిలో దావీదు వలె దేవుని సన్నిధిలో నిత్యము నేను ఉండాలని ఆయనను ఒక వరము అడిగాను, దాని కొరకు కనిపెడుతున్నాను అని భక్తుడు చెప్తూ ఉంటాడు. ఆయన సన్నిధిని చూడాలని, ఆయన సన్నిధిలో దొరికే ఆ ప్రసన్నతను పొందుకోవాలని, అనుభవించాలని, ప్రభు యొక్క సన్నిధి విషయంలో అటువంటి ఆశ, ఆసక్తి ఉన్నట్లయితే నీవు కూడా ఆత్మలో వర్ధిల్లేవాడుగా దేవుని సన్నిధిని ప్రేమించే విధానంలో తెలుస్తూ ఉంటుంది. అవును, ఈ సంవత్సరం గనక మనము పరిశీలన చేసుకుంటే మన ఆత్మీయ జీవితం ఏ విధంగా వర్ధిల్లింది? అనుదినము దేవుని వాక్యమును చదువుతూ, ప్రార్థిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని సన్నిధికి మానక వెళుతూ, ఏ విషయంలో కూడా ఆయన సన్నిధిని వెనక వేయకుండా మన ఆత్మీయ జీవితంలో, మన ప్రార్థనా జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా వర్ధిల్లే విధంగా ఉన్నామా? అటు రీతిగా ఉన్నట్లయితే మనము ఎంతో ధన్యులం. అవును, ఎంతో మంది గొప్పవారు, జ్ఞానవంతులు ఈ సంవత్సరం మధ్యలోనే, ఈ సంవత్సరం ఆరంభంలోనే, ఈ సంవత్సరం ముగింపులోనే ఎంతో మంది వారి జీవితాలు ప్రియ దేవుని బిడ్డలారా సమాధి చేయబడినవి. ఈ రోజున మనము ఈ విధంగా ఉన్నామంటే కేవలం యేసయ్య కృప. ఆయన అంటున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నీవు ఆత్మీయ జీవితంలో ప్రభువుతో అనుదినము మాట్లాడే అనుభవం, ఆయనతో సహవాసం చేసే అనుభవం, ప్రియ దేవుని బిడలారా దేవునితో అంటుకట్టబడిన అనుభవం. ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మీరు తీగెలు, నాలో ఫలింపని ప్రతి తీగెను తీసి బయట పారవేయును కదండి. అవి అన్నీ కూడా మనుషులు ఏం చేస్తారు? అవన్నీ కూడా పోగు చేసి అగ్ని చేత కాల్చబడతాయి. అటువంటి జీవితం మనకొద్దు. మనము ఆత్మీయంగా వర్ధిల్లాలి, ప్రభుతో అనుదినము సహవాసం చేయాలి. ఏదో భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కొరకు దేవుని సన్నిధికి రావటం కాదు. నా దేవుని దర్శించుకోవాలి, నా దేవుని ముఖదర్శనం చేసుకోవాలి. నా ప్రభు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి, ఈ రక్షణను బట్టి నా ప్రభువుని గనపరచాలి కదండి. మరి అంటుంది, నా ప్రభువుని, నా ప్రాణము యెహోవాను గనపరచుచున్నది అని. ఆమె ముందు ఎంతో సవాలుతో కూడిన, నిందతో కూడిన, అవమానంతో కూడిన జీవితం ఉన్నప్పటికీ కూడా ఆ మాట మనము అనగలమా? నా ప్రాణము యెహోవాను ఘనపరచుచున్నది అని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయము నీవు అట్టి రీతిగా పలికినట్లయితే నీవు అన్ని విషయములలో వర్ధిల్లుతావు, సౌఖ్యముగా ఉంటావు. ఈ లోకములో నీవు ఒక గృహాన్ని అడిగితే ఆయన శ్రేష్టమైన గృహాన్ని ఇస్తాడు. నువ్వు ఒక జాబ్ కొరకు ఎదురు చూస్తున్నావేమో, దానికన్నా ది బెస్ట్ ఆయన ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావా? ఒకవేళ వివాహం, నా బిడ్డలకు వివాహం కావట్లేదు, ఆయన చేసిన మేలేంటి అని నిరాశతో నిష్ఠూరపడుతూ ఉన్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి స్వపరీక్ష చేసుకో. ప్రభుతో అనుదినము సహవాసం చేస్తూ ఉన్నావా? ఆయన సన్నిధికి మానక వెళుతూ ఉన్నావా? నీ జీవితంలో ప్రథమ స్థానం ఆయనకి ఇచ్చి ఆయనను గనపరుస్తూ ఉన్నావా? అట్టి రీతిగా మన ఆత్మ వర్ధిల్లునట్లు, అన్ని విషయములలో వర్ధిల్లాలని, సౌఖ్యంగా ఉండాలని మరి ప్రార్థిస్తూ ఉన్నాడు భక్తుడు. అవును ప్రభువా, భౌతికమైన వాటి కొరకు వర్ధిల్లాలని,
నా ఆత్మీయ జీవితం, నా ప్రార్థనా జీవితం, నా బైబిల్ ధ్యానం వెనక వేశాను. ఇకనైనా నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటానయ్యా. నా ఆత్మ వర్ధిల్లాలి. అట్టి రీతిగా ఆత్మ వర్ధిల్లినట్లయితే నేను అన్ని విషయములలో వర్ధిల్లుతాను, సౌఖ్యముగా ఉంటాను. అందును బట్టి నీకు కృతజ్ఞతలని ప్రభుని స్తుతించి ఒకసారి మన ఆత్మీయ జీవితం వర్ధిల్లే విధమైన విధానములో ఉండిలాగున ప్రభువుకు అప్పగించుకుందాం. ఇది శ్రేష్టకరం, ధన్యకరం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రియుడా, నీవు ఆత్మ వర్ధిల్లునట్లు నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సుఖముగా సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నానని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నీ బిడ్డలు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లే అనుభవంలోనికి నడిపించండి. వర్ధిల్లే అనుభవంలో ఉంటే వారన్ని విషయములలో కూడా అభివృద్ధి చెందుతారు, సౌఖ్యముగా ఉంటారు, సుఖముగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. ఇంకా అటువంటి జీవితం లేని వారికి తక్షణమే మీరు అనుగ్రహించండి. అనుదినము నిన్ను దర్శించుకునే అనుభవం, నీతో సహవాసం చేసే అనుభవం, వారి పడకల యొద్దనే ప్రభువా నిన్ను ధ్యానిస్తూ స్తుతిస్తూ వారి దినచర్యను ఆరంభిస్తూ ఈ సంవత్సరం ముగింపు వరకు మమ్మలను కాపాడిన దేవా నీకు కృతజ్ఞతలని ప్రభువా, నీ సన్నిధితో వారి దినచర్యను ఆరంభించే బిడలుగా అనుదినము వారి ఆత్మీయ జీవితము వర్ధిల్లే విధంగా దినమునకు 7 మార్లు దావీదు భక్తుడు నిన్ను ఏ విధంగా స్తుతిస్తూ ఉన్నాడో అటువంటి అనుభవంలోనికి నీ బిడలను నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.